నీలపురి గాజుల నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వదాయ బాలామణి నా మనస్సు నిల్వదాయ బాలామణి. పాటలు తర్వాత వాడదు కానీ ఇగో గ్యాస్ అయిపోయింది. ఏందే గ్యాస్ అయిపోయిందా? ఎన్ని రోజులైందా? 8-3 రోజులైందా గ్యాస్ తెచ్చి? ఇప్పుడే అయిపోయింది అంటారు. చేత్తా అంటే తింటలేవా? ఎన్ని రోజులు వస్తుంది? సంవత్సరాల తరబడి వస్తుందా గ్యాస్ అనేది? ఉప్పుకు గోసపడాలి, నూనెకు గోసపడాలి, ఉప్పు పప్పులకు గోసపడాలి. ఇప్పుడు గ్యాస్కి కూడా ఏదైపోయినా ముఖమంతా ఇట్లా పెట్టుకొని అయిపోయిందా అని అంటావు. తింటా అంటే ఒడవదా? గంతగానం ఎందుకు చేసుడు మరి? నేను ఆడికి అద్దే అని మొత్తుకుంటానా? బజ్జీలు వద్దు, నా బుజ్జీలు వద్దు, ఏది వద్దు అని అంటే రోజు బజ్జీలని పాకోడి ఆ కోడి ఈ కోడి అని మొత్తం ఏం చూడనే మొత్తం గ్యాస్ పెట్టి అటు నూనె కథం చేస్తావు. నూనెల దేవుడు తినుడు. ఏంది నీ కథ? మనిషి బతికేదే తిండి కోసం. ఇప్పుడు తినకపోతే సచ్చినాక తింటామా లేకపోతే మీద కొట్టుకొని పోతామా? మీద కొట్టుకొని ఏం పోవు కానీ ఉండద్దానే. ఇప్పుడు ఖర్చులకు ఉండద్దా? పైసలు ఎక్కడ తెస్తావు మరి? గ్యాస్కు ఎక్కడున్నాయని తెస్తాం. ఎక్కడున్నాయంటే తేవాలి, అప్పో సప్పో తెచ్చి తేవాలి. గ్యాస్ లేకపోతే నడుస్తుందా? ఇంకా నూనె ప్యాకెట్ కూడా అయిపోయింది, 2 తీసుకురా. ఏంది నూనె ప్యాకెట్ కూడా అయిపోయిందా? 4 రోజులు అవుతుంది కాదు నూనె ప్యాకెట్ తెచ్చి. ఏ మనిషివి ఎట్ట మనిషివి అన్ని కథం చేస్తావు. ఏది ఉంచావు ఇంట్లో? బజ్జీలు బుజ్జీలు అది ఇది అని చెప్పి అన్ని తినుడు. బజ్జీలని ఇదని అదని నూనెల దేవుకునుడు తినుడు అన్ని కథం చేసుడు. ఇటు గ్యాస్ అయిపోయింది, అటు నూనె అయిపోయింది. ఇంకోటి చెప్తావు ఇంకోటి. నువ్వు ఎట్ట మనిషి అసలు. కొడతావా? కొట్టు, దెబ్బ వేసే చూడు. నువ్వు ఇవాళ చేతనేమో మంచిగా కమ్మగా తింటావు. నాకు ఇద్దిన బుద్ధి అయితే లేదు, అద్దిన బుద్ధి అయితే లేదు. గుడాలు ఉడకబెట్టు, బజ్జీలు చేయి అని మంచి దేవతనేమో తింటావు. ఏది పోదు. అరే ఏది పోదంటే నేను అద్దు ఇక్కడ నుంచి అట్లా ఏయకాయ అని చెప్పి చెప్పినా కదా మొన్న. చేయకన్నా కానీ మళ్ళీ చేస్తే తిన్నావు కదా కమ్మగా రుచిగా. నాకు జొన్న రొట్టె కావాలి, డాక్టర్ ఇది తినమన్నాడు అది తినమన్నాడు అని వచ్చి దేవుని అన్ని తింటావు. నూనె వస్తువు లేదు నీకు బువ్వ లోట్లకి పోదే పోదు. నాకా? నీకే కాకపోతే ఇంకెవరికి చేస్తే తిన్నావా లేదా? పకోడీలు బజ్జీలు ఖరాబ్ అయితే అని తిన్నా నేను. ఖరాబ్ అయితే ఎట్లా చేసింది ఖరాబ్ అయితే అని తిని దాని తర్వాత ఇంకోసారి ఏయకే అన్ని ఇట్లా వృధా ఖర్చులు చేయకని చెప్పినా లేదా? వృధా ఖర్చులు ఏం చేసినా ఏమన్నా అంటే ఇట్లా పొగరు మాట్లాడతావు. రూపాయి అడవద్దు కాకపోతే ఎందుకు చూపెడతాను మాటలు నీళ్ళంటే ఎక్కడ చూడలే. తిండి దగ్గర పిచ్చినారు తల చేసారు. ఏమైనా పీసి నూనె వద్దు బజ్జీలు కావాలి, పిండోడు వద్దు రొట్టెలు కావాలి, అన్ని కావాలి నీకు. అరే మళ్ళట్నే మళ్ళట్నే అంటావా? ఇంకోసారి ఇట్లా చేయాలి. ఇప్పుడు గ్యాస్ లేదు, ఈ కట్టెలు పొయ్యి విన్నే అంటారే. నీ సంగతి ఏంటో చెప్తా. నాకు పైసలు లేవు ఇప్పుడు. నేను పొయ్యి విన్నే అంటాడు. ఇక గ్యాస్ వద్దు ఏదద్దు ఏది తీసుకోను. ఈ కట్టెల పొయ్యి మీద నేను వంట చేసుకుంటుంటా పోగొదుకుంటా. ఉండాలి మరి, ఉండాలి. లేకపోతే నాకు మస్తు మంటుతాంది. కొట్టినావు కదా ఇక చూడు నీ సంగతి. గుడ్ బై. ఇక గుడ్ బాయా? ఎటు పోతావు? నా సంగతి అట. ఇదే ఇట్లా చేసింది, ఇదే అన్ని కథం చేస్తుంది. మళ్ళీ అదే నోరు ఎత్తున పెట్టుకొని మాట్లాడుతుంది. మళ్ళా గుడ్ బై. మళ్ళీ ఏం చేస్తావే? పోతానా ఇంకుంటానా? రారా పిల్లగా నడువు. కొనిత్తదిరా బొచ్చడు కొనిత్తది. నడు. వీడు అస్సలు ఉండద్దు. అగో లొల్లైతే ముందే తెలిసి అన్ని చదువుకున్నావే. అన్ని చదివినా. గ్యాస్ అయిపోగానే అన్ని చదివినా. అంటే కావాలని లొల్లి పెట్టుకున్నావు? అయితే కావాలనో లొల్లి పెట్టుకున్నాడు ఏమున్నది? గ్యాస్ అయిపోయినా ఇంట్లో ఏం వడిచినా వచ్చి లొల్లి పెట్టుకుంటాం. అందుకనే ముందే అన్ని చదువు పెట్టుకున్నా. ఒకవేళ లొల్లి కాకపోతే అన్ని ఎక్కడ చదువుదాం అనుకున్నా. లొల్లి పెట్టుడే కాదు ఇంకా చేయి కూడా చేసుకున్నావు నా మీద. పోయినసారి పెద్ద మనుషులు ఏమని చెప్పిర్రు? బిడ్డని ఒంటి మీద చేయడు, ఒకవేళ కొడితే కనుక విడాకులు తీసుకుందు అని అన్నారు. ఇప్పుడు నువ్వు కొట్టే చూపెట్టినావు. నీ ప్రతాపం నువ్వు చూపెట్టినావు. ఇక నా ప్రతాపం ఏందో నేను చూపెడతా. అయ్యో నువ్వే కాదే నన్ను రెచ్చగొట్టేట్టు కొట్టు అని చెప్పి ఏళ్ళు చూపెట్టి మాట్లాడు, అదొకటి మాట్లాడు. ఇట్లా చేసావు అందుకనే కొట్టినా కాదే. ఏమో అంతా నాకు తెలియదు. నేను కొన్ని బట్టలు పట్టుకొని పోతానా. మిగతా బట్టలు సామాన్లు మా అవ్వగారు పెట్టిన సామాన్ అంతా ఒక వ్యాన్ పంపించారు కదా. ఆ వ్యాన్ వేసుకొని మళ్ళీ అప్పచెప్పు మా ఇంటికి వచ్చి చూసుకుందాం ఇక అంతా. అయ్యో ఆగే. అయ్యో మర్చి ఈ చిన్న లోళ్ళకే పోతా. ఆగే. చిన్న లోళ్ళు లెక్కది మీద దెబ్బ పడ్డానుకుంటానా? అమ్మమ్మ మంచిగా కన్నా అన్ని కొనిస్తుంది, బచ్చడు కొనిస్తుంది. కొనిస్తుంది పారా. వీడు వాళ్ళకి జీలకర్రకు లోలి పెట్టు. సరే పో, ఈసారి తీసుకుపోవడానికి అస్సలు రాను. అప్పుడు తెలుస్తుంది పో నేనంటే ఏంది, నేను ఎంత మంచిగా చూసుకుంటాను అనే విషయం తెలుస్తుంది పో.
అది ఉంటే అన్నీ వస్తాయి. ఇప్పుడు అది లేకుంటే మంచిగా కట్టెలపై మీద వండుకోవచ్చు, ఏదోడదు ఇంత బువ్వ కూర గంతే బా. ఏమో అది ఉంటే అన్నీ అరొక్కడు దాని దగ్గర తెచ్చేయాలి, అన్నీ కొడుతుంది గంతే. పాల ప్యాకెట్ అంటది, పెరుగు ప్యాకెట్, కూరగాయలు, ఈగాయలు, ఆగాయలు, పండ్లు, ఫలాలు, ఇంట్లో వేయించుకొని తినడు, నూనె వస్తువులు అన్నీ అంటది. పోయిందే నయంతి, పోయిందే నయం. దారా ఎండలు నడుచుడు కాబట్టే వద్దు వద్దనంగా బస్ ఎక్కినాక పాపడాల ప్యాకెట్ కొంటివి, తింటివి, కక్కుతివి. ఏమొచ్చే రాగానే మొత్తం డ్రెస్ అంతా మారవలసి వచ్చింది. అందరు ఎట్లనో చూస్తాను, అయ్యో పొలగాడి కక్కిండు అని. మరి పాపడాలు ఎందుకురా తినుడు, కంకి కొనుక్కోరా మంచిగా అని అంటే పాపడాలు కావాలని పాపడాలు కొనుక్కుంటివి. ఏమి ఇష్టం రా, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. చూడు ఇప్పుడు అక్కడికి వచ్చిందా సక్కడికి వచ్చిందా మొత్తంగా అక్కడివి. వీడు వీనితోనో బాధ ఉన్నది, వీడో చిచ్చరపుడికి తయారయ్యిండు. ఎంత ఎండ కొడుతుంది. అవ్వా ఇక్కడనే ఉన్నావా, నన్ను కొట్టిండు కాదే అవ్వా. కొనిద్దాం గాని ఏమైందా బుజ్జి, ఏమైందే? ఏమైందంటే అవ్వ మొన్న ఒకనాడు కారప్పొడి అయిపోయింది, కారప్పొడి అయిపోయింది, కారం తీసుకురా అంటే ఏమన్నా అయిపోయింది అన్న వల్లే ఇక ఒకటే తిట్టుడు, గదైపోతుందా గిదైపోతుందా అని. కారప్పొడి లేదు ఏం లేదు, నా దగ్గర పైసలు లేవు, ఇప్పుడు తీసుకురాను, మిరపకాయలు వేసి వండు అని అన్నాడు. సరే కదా అని పచ్చిమిరపకాయలు వేసి కూర వండిన. తినేటప్పుడు ఏమో మంచిగా లొట్టలు వేసుకుంటా అనుకుంటే లొట్టలు వేసుకుంటే మంచిగానే తిన్నాడు. ఇదేంది ఈ మిరపకాయలు చేయబట్టి నాకు తుమ్ములు వస్తాను, నేను ఒకటే తిట్టుడే అవ్వ. నాకు మస్తు బాధ అనిపించింది. అంటే కారప్పొడి పచ్చిమిరపకాయలు వేసి కూర వండితే పొల్లు తిట్టిండు. ఏమనంటే కయ్య వరుతాడే. అయినా సరే కానీ ఇక నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది, పంచాయతీలో ఇంత ఎప్పటికి పంచాయతీలో అయితేనే బిడ్డ నువ్వే చదువుకొని ఉండాలన్నావు కదా అని. సరే అని ఎంత తిట్టినా కయ్య అని వరినా కానీ సప్పదాకానే ఉన్నా. ఇక నిన్న గ్యాస్ అయిపోయింది అవ్వ, గ్యాస్ అయిపోయింది, నూనె ప్యాకెట్ కూడా అయిపోయింది. ఇట్లా గ్యాస్ అయిపోయింది అని ఆయనతో చెప్పుడుతోనే ఎట్లయిపోతుంది ఇంత తొందరగా గ్యాస్ ఎట్లయిపోతుంది, అన్ని దేవుకొని తింటాను, వాటి నూనె ఒడుస్తుంది, గ్యాస్ ఒడుస్తుంది, ఎందుకు తింటాను అట్లా అని అంటాను. నేను ఒక్కదాన్నే తింటాను అని, ఆయన తింటాను, కనిగాడు కూడా తింటాను కదండి. అందరు తింటలే కదా వడుతాయి. పూటకు పొయ్యలు వేసిమంటారు, పూటకు అన్ని వెరైటీలు చేసి పెట్టమంటారు. వెరైటీలు చేసినాక గ్యాస్ వడుతుందా అని అవ్వ నువ్వు చెప్పు. అందరు కలిసి తిన్నాం కొడవదా అనే మరి సంవత్సరాలు వస్తుందా అని గ్యాస్ ఏంటన్నా? ఈ వస్తాడు ఎక్కడిది, అతగాని కాడ తిన్నట్టు అనుకుంటాండా? బియ్యం ఎక్కడిదే నిన్ను? బియ్యం పెట్టాలి, దాని మీద కూర వండాలి, బజ్జీలు చేసి పెట్టాలి. పూటకు అన్నం తినాలంటే బజ్జీలు తేవన్నీ, ఆయననే బజ్జీలు చేయమంటాడు. మంచి చేయంగానే మంచిగా తింటాడు, లొట్టలు వేసుకుంటా. ఇక మళ్ళీ ఏదోడు వద్దట, ఏదోడు వద్దంటే ఎట్లా చేసి పెట్టాను నేను? ఎట్లా చేసి పెడతావే? తింటాడు మరి మంచి బతికేదే తిండి కొర కాదే. గదే అమ్మా, మనం తినడం కోసం కదా బతికేది. ఏదైనా ఆవాలు అయిపోయినా, జీలకర్ర అయిపోయినా, ఇంట్లో ఏదైపోయినా ఆయనకు వనకాలి. ఏదైనా చెప్ప పాపం, నా దగ్గర పైసలు నువ్వు ఏమంటే గిట్ల అయిపోతానే అంటే నేను ఒక్కదాన్ని తిన్నట్టు చేస్తాను. ఇగో ఇంత పెద్ద లొల్లు అయింది. ఇక గ్యాస్ దగ్గర నూనె అయిపోయింది అన్న వాళ్ళే పెద్ద లొల్లి కమాయించుకున్నాడు, నన్ను కొట్టిండే. పెద్ద మనుషులు చెప్పారు కదా నీ ఒంటి మీద చేయడు బిడ్డ అంటేనే కదా నేను పంచాయతీ అయినాక ఆడికి పోయినా మళ్ళీ అత్తగారింటికి కొట్టిండు. కొడితే విడాకులని పెద్ద మనుషులు చెప్పారు కదా, నేను అందుకని వచ్చేసిన. ఇక్కడనే ఇక నేను పోను. బిడ్డ ఇక ఏడో బిడ్డ ఏడోకు, ఇక ఊకో ఇక ఆయన సంగతి ఏందో ఆయన కథ ఏందో చెప్పినాకే ఉంచుతాం కానీ ఫోన్ సంగతి బిడ్డ ఆగే ఆగు పంచినావు. ఏడోకు పిల్లగాడు బాధపడతాడు. నాకేం బాధ లేదు, ఏమైనా బాధపడతానా? అయ్యో గింతగానో మీ బాబు గింతగానో కొత్త నీకు బాధే లేదా? బాధ ఎక్కడిది అవ్వ, బాధ ఎక్కడిది? రాంగా కూడా అమ్మమ్మల కాడ కోనిస్తుందా అని అడిగిండు. బొచ్చడు కోనిస్తుంది అంటేనే నాయంబడి వచ్చిండు. నేను ఏదో 200 రూపాయలు ఆయన జోబులకి వెళ్ళి తప్ప తీసి పట్టుకొచ్చుకున్నాను. నేను ఎట్లాగో ఫ్రీ బస్సే కదా, పుణ్యానికి అత్తాను మంచిగా అని అనుకుంటా. 200 రూపాయలు అదోట కొనిపించిండు, కక్కిండే. పాపడాలు కొనిపించిండు, బజ్జీలు కనబడితే బజ్జీలు కావాలంటాడు, మాసాలు కావాలంటాడు, రసనాలు కావాలంటాడు, అన్ని కొనిపించిండు. 200 రూపాయలు ₹1 కూడా ఉంచలే. నేనేదో తప్ప తీసిన ఆయన జోబులకి వెళ్ళి. నిన్నాడు కక్కండి, ఇంకా బాధ లేదు, మమ్మీకి ఇంతగానం కొడితే బాధ లేదు అంటాను బిడ్డను. ఏమైనా కావాలి. అద్దు బాపు అద్దా ఊకో బిడ్డ ఊకో. ఇక అది బాబు అంటే నన్ను కొడతాడు, పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చినాయని పట్టు కొడతాడు. వీనికో పరీక్షల భయమే అవ్వ. అన్ని పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినాయట, నాతో సంతకం పెట్టించుకున్నాడు. వాళ్ళ బాబుకు తెలియదు తక్కువ మార్కులు వచ్చిన విషయం. సరతి బిడ్డ కాలు కడుక్కో ఇంత తిందుపా. ఆయన వచ్చినాడు, నీ జోడకు వచ్చినాడు, ఆయన సంగతి చెప్దాం. నేనైతే ఓనే అవ్వ.
చూసుకో పోడు సంగతి అటం కానీ నువ్వైతే కాలు పెట్టుకొని రా. అమ్మమ్మ నాకు 20 రూపాయలు ఇస్తావా 50 రూపాయలు ఇస్తావా నీ ఇష్టం మరి. నాకెరకనే పైసలు నా దగ్గర లేవు. లేమంటున్నందురు అమ్మమ్మ తాతయ్య ఏడి? ఇగో ఏంది వాళ్ళు రేపిస్తారట పైసలు. అబ్బ తాతయ్య వచ్చిండు అన్ని మంచిగా కొనుక్కు తినచ్చు తాతయ్య. ఎప్పుడు వచ్చింది కానీ నీ మంచి అర్ధగంట ఏంది తాతయ్య? అంత మంచేనా? మంచి తాతయ్య ఒక 50 రూపాయలు ఏమైనా అనుకుంటా. ఇద్దాం గాని అమ్మ బాపేరి అందరు వచ్చిండ్లా? అందరు రాలే మమ్మల్ని నేను వచ్చినాం. బుజ్జిని అల్లుడు కొట్టేలా కొట్టిండట. ఆ పిల్లగాని తీసుకొని బుజ్జి వచ్చింది. బుజ్జిని వాడు మళ్ళా కొట్టిండా? నాకు మస్తు కోపం వస్తుంది. అయ్యో అది ఇంటి పిల్లరయ్యా, దాన్ని గుర్తు అదూసిపోద్ది. ఇది వరకు కోపం వచ్చినప్పుడు ఒకసారి గుర్తాగో ఇంటి గోళ్ళని వలుగుతాయి. ఇంకా మళ్ళీ దాన్ని గుర్తాను మా కథ. అల్లుని కొట్టమని దాని దీన్ని మా గుర్తావు. బుజ్జి మీద ఒక్క చేసేది ఉంటే బుక్కలిరి కొడతానని చెప్పిన. ఏ రాణి ఆగు, నాకు కూడా వస్తుంది కోపం. పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టించి పోలీస్ స్టేషన్ పట్టించి పొట్టు కొట్టియాలి. ఆగు ఇక. అబ్బో పోలీస్ స్టేషన్ దాకా పోయినావా? సరే గట్టే చేద్దాం తీ. ఇంకోసారి బుజ్జిని చూతనే భయపడాలి. బుజ్జికి ఎదురుగా ఒక మాట కూడా మాట్లాడద్దు సరేనా? అట్లా చేపియాలి. సరే గట్టే చేద్దాం. బుజ్జేదే బుజ్జిగా రజతోళ్ళ ఇంటికి పోయింది. ఆమె మోడు కొట్టినప్పుడు ఏం చేసిందో అడుగుదామని పోయింది. అవునా? సరే మంచిది. ఇక బటు నీకు ఏ లొల్లొద్దు. ఈ లొల్లి అంటే నీకు కొలుచుడు తినుడే కావాలి. సరే ఏమవుతాయి కానీ 10 రూపాయలు ఇంకేమైనా ఉన్నాయా? మా దగ్గర రూపాయలు కట్టుకొని ఏం తిరుగుతాం. గవే 10 రూపాయలు. ఇంకా అవిత్తులే ఎక్కువ కొనుక్కపో. సరే అయితే 10 అసలు తాతయ్య తర్వాత నువ్వు పైసలు తయారు చేసుకో. ఈ అంగిల్ 2 రోజులు వేసుకోగానే వాసన వస్తాయి. ఏందో ఏమో అంగిల్ కూడా వండుకోనా నేనే. అయ్యో ఏం కోసరో మస్తు గోస కాబట్టే. ఇదంతా కాదు, దానికి ఫోన్ చేస్తా అది పోయి 4 రోజులు అయింది, ఇంతవరకు సప్పులు లేదు సరిలేదు. నేను ఫోన్ చేస్తా. బుజ్జి 4 రోజులు వచ్చి అల్లుడు ఏమన్నా ఫోన్ చేసినాడే మరి? పంచాయదో చెడాయిదో గీదో గదో మాట్లాడుకుందామని అన్నాడా? ఫోన్ లేదేం లేదమ్మా, నేను బోవులు లేదు. ఇక ఆ ముచ్చట ఎత్తకు నా దగ్గర. ఆయన ముచ్చట ఎత్తకు. చూడు నేను చచ్చిన్నో బతికిన్నో ఏం చేసినా కూడా ఆయనకు తెలియదు. ఆయనకు అవసరమే లేదు. ఇంకెందుకు నువ్వు ఆలోచిస్తాను ఆయన గురించి? రాణి అల్లుని సంగతి చెప్తా. పెద్ద మనుషులు ఎక్కడిది లావట్టెత్తా. నీ గురించి చూస్తాను నువ్వు కోపపడేమని. పెద్ద వరుస పెట్టి పంచాయతీ పెట్టి చెప్పదు. పంచాయతీ పెట్టే ముందే నువ్వే పోయి అల్లుడిని ఎడగొడతావా అని నేను ఆలోచిస్తానా? ఏం కాదవ్వా, బాబు పోయి ఆయనను కొట్టని నన్ను కొట్టినప్పుడు లేదా? దెబ్బ తీసుకోవాలి గంతే. బాబు నన్ను అట్లనే పెంచిండు, మాటకు మాట దెబ్బకు దెబ్బే అని. ఇంకా నేను కొట్టలే మీ మాట మీద, మీ ఇద్దరి విషయం నేను కొట్టలే. ఆయన ఎంత కొట్టినా కూడా నన్ను కొట్టినప్పుడు లేదా అవ్వా అన్యాయం అని? ఆయనకైతే న్యాయం చూస్తావా కొట్టద్దని? ఇప్పుడు ఆయన కొట్టిండు, మనం కొడితే మనం కొడితే మన తప్పరా? మళ్ళా తప్పెక్కడిది? సంకనే చెప్పిస్తా. అయ్యో ఏం కోస నాకు ఎంత పెద్ద కథ అవుతుందో ఏమో. అవ్వా మనం మాట్లాడుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేస్తాండే. నువ్వు మాట్లాడు. నువ్వే మాట్లాడిగా. హలో ఎవరు? హలో వర్షిని నేనే. మంచిగున్నావా అనే? మంచినే ఉన్నా. ఏంది? ఏం లేదు. ఏమైంది వత్తలేవు? అటే పోతివి? అటే పోయినావంటే నేనేమన్నా పెళ్ళికి పోయినా? లొల్లి పెట్టుకొని కొట్టే పంపితివి, మళ్ళీ ఫోన్ చేస్తాను. అయ్యో గట్లా అనుకుంటావా అనే? ఇగో కొన్ని రోజులు పోయి సపరేట్గా రావాలి. నేనేమన్నా కావాలని కొట్టిందా అనే? నువ్వు మంచిదానివి పాపం అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తా అంటే ఎన్ని పనులు చేసేది పాపం. బట్టలు విండేది, ఇల్లు ఉడిచేది, ఆగిలు ఉడిచేది, మంచిగా బోల్ తవ్వేది, అన్ని పనులు చేసేది పాపం. నాకు ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది. రావే ఇక పంచాయతీ వద్దు ఏదో వద్దు, సపరేట్గా మన ఇంటికి మనకు రా. నేనెందుకు అత్తా? ఏమో వచ్చుడని మాట్లాడతాను. కొడతావా? విడాకులే. ఇక పెద్ద మనుషులు అప్పుడే చెప్పారు, ఖచ్చితంగా విడాకులే. అట్లా కాదే, నువ్వే కాదే ఇట్లా ఇగో కొట్టు కావాలంటే కొట్టు అంటివి, నువ్వే గట్లా అంటివి, మళ్ళీ నువ్వే ఇప్పుడు ఇట్లా అంటాను.
లేదు లేదు అచ్చుడెక్కడిది నువ్వే మా అవ్వలు పెళ్ళప్పుడు ఏమేమి పెట్టిరో అవంతా సామాను ట్రాక్టరో వ్యానో లారో ఏదో ఒకటి మాట్లాడుకొని ఒక వస్తువు కూడా పొల్లు పోకుండా అన్ని తీసుకొని రా. ఖచ్చితంగా విడాకులే కావాలి ఇక. నాలో సామాన్ అంటారు ఏందో సామాన్ ఒకటి కాదే, నీవు దండ కట్టద్దే, ఓ ₹1,00,00,000 దండ కట్టవాను చెప్పు మరి, అట్లయితే చెప్తాడు. అవును, నష్టపరిహారం కూడా ₹1,00,00,000 పట్టుకరా. అట్లా కాదే, ఇగో గ్యాస్ తెస్తా, నూనె ప్యాకెట్ తెస్తా, దా ఏం కాదు. నీ గ్యాస్ అద్దు, నీ నూనె ప్యాకెట్ అద్దు, నువ్వు తెచ్చేదేందో తేందేందో అక్కడనే చూసిన. ఇంకా గ్యాస్ తెస్తా నూనె ప్యాకెట్ తెస్తా అని మాట్లాడతానవా? ఏమద్దు. అయ్యో గట్లా అంటారేమైందే, ఇగో ఒకసారి అత్తకి నేను మాట్లాడతా. మా అవ్వ మాట్లాడదట, నువ్వు అంటేనే మస్తు కోపం మీద ఉన్నారు మా అవ్వ బాపు. కొడతారో చంపుతారో అట్లున్నారు, అంత కోపం మీద ఉన్నారు. కొడతావు, నా మీద చేస్తావా నువ్వు? అయ్యో గంత తప్పు నేనేం చేసిండే, ఏమో చంపేటట్టున్నదని చెప్పబడితివి. ఇగో పరిచి ఇగో పో, నీకు ఏమైనా కావాలంటే కూడా కొనిస్తానే, గట్లా నువ్వేం నంది పడకు. నువ్వు కొనిచ్చేదేంది? మా అవ్వబాపు కొనియరా? మా అవ్వబాపు కూలి పనికి పోతే బొచ్చాడు పైసలు, ఆ పైసలు నేనే లెక్క పెడతానని నా చేతుల మీదకి వెళ్ళి తిరుగుతాను. నువ్వు కొనిచ్చేది ఎక్కడిది? నువ్వు కొనిచ్చేది ఏం అవసరం లేదు, నువ్వు కొనిచ్చేది అక్కడనే చూసిన, అక్కడనే చేసిన. ఏదన్నా అయిపోతే చాలు చిరాకు వాడు తేవాలంటేనే పీస్తానం చేసుడు. అవసరం లేదు ఇక, నేను రాను. విడాకులే, నేను అత్తనని నమ్మకం కూడా పెట్టుకునేవు, విడాకులే ఖచ్చితంగా. అయ్యో గట్లంటవేందే, గిట్లంటవేందే, ఇట్లా ఆగం చేయక వరిసి ఉట్టిగా పెద్ద మనుషుల దగ్గర పోయినాక ఎట్లాగో పంపిస్తారు. అందుకని ముందే రావే, ఉట్టిగా పైసలు ఖర్చు అవుతుంది, మనకే ఖర్చు అవుతుంది. మళ్ళీ 30-40 వేలు వాళ్ళు పెద్ద మనుషులు వచ్చి ఇక జరుపుకుంటే కొన్ని రోజుల తర్వాత ఇంకా 4 రోజుల వరకు మళ్ళీ పంచాయతీ తిరుగు వారం పెడతాను, ఆ వారం పెడతాను అని చెప్పి వచ్చే రోజులు చేస్తారు. వాళ్ళు తాగుతూనే ఉంటారు, దొరికింది బుక్క అని వాళ్ళు తాగుతూనే ఉంటారు. అట్లా పైసలు ఖర్చు అవుతాయి, ఉట్టిగా ఎందుకే రావే అంటేనేమో. ఇప్పుడు పెద్ద మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని అంటా. నువ్వు నన్ను కొట్టంగా పెద్ద మనుషుల గురించి ఆలోచన రాలేదా నీకు? ఇక అప్పుడు నాకేదో ఇక నా మీద ఏం కూర్చున్నదో అంత దయ్యం కూర్చున్నట్టు అయింది, అంత ఆయమైంది. గట్లా ఏం కాదు రావే, నువ్వు నా కన్నల్లో కనబడతాను. నువ్వు కన్నిగాడు ఏం చేస్తాడే, కన్నిగా నన్ను యాదికి ఎత్తలేడా? వాడు ఏం చేస్తాడే? వాడు నిన్నెందుకు యాది చేస్తాడు? ఒక్కనాడు కూడా యాది చేయలేరు. రోజు మా అవ్వ ₹10 ఇస్తాంది, రోజు పోయి కొనుకొచ్చుకుంటాడు. వాడు షాపులో పొంటే తిరుగుతాడు. నా బాపు అని ఒకసారి కూడా గుర్తు చేయలేవాడు. అవునా? పోనీ పొలగాడు వాడు ఏం యాదికి ఎత్తాడు కానీ. ఇగో నువ్వైతే రావే, ఇగోదా సపరేట్ రా. ఇగో బస్సు ఇప్పుడు పొద్దున బస్సు అయిపోయింది, మధ్యాహ్నం బస్సు వస్తుంది, తొందరగా ఎక్కిరా. ఫ్రీ బస్సే కదా దా. నేను రాను, రా అని బతిలాడతాను. పెట్టే సబ్జెక్ట్ పెట్టే. అయ్యో రావా అంతే నానే? అంతే, ఇంకేంది గంతే ఇక. అయ్యో ఎట్లరో. ఒకసారి ఇగో మాకి నేను మాట్లాడతా. మా బాబు నీతో మాట్లాడు. ఒకవేళ నీతో మాట్లాడమంటే నిన్ను ఫోన్ల నుంచి వచ్చి పొల్లు కొట్టేటట్టున్నాడు. అయ్యో ఇగో రావే. అరే ఎప్పటికి రమ్మని ఏంది పెట్టే. అయ్యో కడు చేసింది ఎట్లరో గతి పాడుపడు. పోతా సప్పుడేక, తయారైపోతా, నేనే పోతా. అప్పటి నుండి గట్నే ఎగురుతానవా? ఆ చేతులు ఊసిపోతాయి, కీళ్ళు వదిలకిస్తాయి, గంతగానం ఎందుకు ఎగురుతాను? నీకు తెలియదా పిచ్చిదానా? ఎక్సర్సైజ్ చెప్తాను. ఎక్సర్సైజ్ అల్లుడు వస్తే గుద్దుడే దబనా అల్లుడు వస్తే ఎంత కొడతావో ఏమో, నాకు భయమే అవుతుంది, ఏం చేస్తావో ఏమో. బాపు నన్ను వీపులో కొట్టిండే, అవ్వ నేను ఆయన జుట్టు పట్టుకుంటాం, నువ్వు వీపులా ఇరుగా దంచాలి. మళ్ళా మీరెందుకు పిట్టా? నేను ఎక్కడనే కొడతా. అయ్యో ఎట్లరో గతో, గింత కోపం పెట్టుకున్నాడు. కావాలని ఉండాలి, అల్లుడు వచ్చే వారు దప్పన అదుల పట్ల వచ్చినట్టే అంటే పోయి ఊరికి మీద పడి కొట్టేటట్టున్నాడు. కావాలని ఉండాలి. మావా అంత మంచేనా? అల్లుడు ఇప్పుడే వస్తానవా? దా కూసో. అంత మంచేనా అల్లుడు? కూసో దా. అంత మంచేమా? ఏం చేస్తాను పనులు, ఏం నడతానాయి? ఏం లేదు, ఇంత పొలం వేసినాం, ఇక ఇప్పుడు ఆ పొలం వేసి చూసుకున్నాడు అవుతుంది, ఇక ఏం పని లేదు ఇంకా. అంతేనా? అగో ఈయన వచ్చిండు, అగో అవి ఇక్కడ పడుకున్నది. అవ్వా ఆయన వచ్చిండు, బాబు ఆ రూమ్ లేసి ఇరుగా కొడతాడు కావచ్చు. అల్లుడు కొడతానాడే, ఆపవే. అయ్యో పోలీస్ కేసులు అయితే కాదే. కొట్టని అవ్వ కొట్టని దంచని, నీకు పగలేదా? నేను మీద నన్ను కొట్టినందుకు.
అయ్యో ఏందే పోతే పోతేనే పోలీసు కేసులు అయితే కాదు దెబ్బలు చూసి రావే ఆపదాని రావే వద్దమ్మా. అరే, రావే అయ్యో కొడతాడు కావచ్చునే, కొడతాడు కావచ్చునే. రావే 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 అయితే ఆ రోజు నువ్వు దాగి మర్చిపోయిన సీస్ అక్కడనే వదిలేసినావు కాదు మా ఇంకొంచెం మిగిలిన దాన్ని నన్ను చూసుకోలే. ఇగో తెచ్చిన యాది గుంజుకొని పట్టుకొచ్చిన మామ నీకోసం. అవునా అల్లుడు, నువ్వు ఎంత మంచోనివి అల్లుడు. బా, నువ్వు మంచోనివి. నువ్వు జ్ఞాపకం ఉంచుకొని తెచ్చినావు నా కొరకు. ఆ రోజు నీకోసం పట్టుకొస్తేనే మొత్తం తాగలేమా నువ్వు. నేను చూసిన మా నువ్వు ఎంత తాగుతావు ఏందని చూసి మళ్ళీ నీకు ఉండాలి అయ్యో మామ పట్టుకపోవాలని యాది గుంజుకొని పట్టుకొచ్చిన. నువ్వు చాలా మంచోని అల్లుడు. ఏంది ఏమైంది లొల్లి అయితే లేదా ఇక్కడ అల్లుడు ఏం మనిషివి ఎట్ట మనిషివి బుజ్జిని గంతగానం కొట్టి ఎందుకు పంపించినావు? నెల రోజులు అయితే వచ్చి మరి ఎట్లున్నది ఎక్కడున్నది ఏం చేస్తుంది ఏం తింటుంది ఏడున్నదని నీకు ఏమైనా చేస్తున్నదా? వచ్చి రావు కొడతా అంటే కదా కొట్టలే అందుకొని నేను అందుకొని కొడతాను కావచ్చు ఎంత దెబ్బలు అవుతాను నేను అనుకుంటానా? పిచ్చిదానా ఊకవే. అల్లుడు ఎంత మంచోడే. ఇగో మంచిగా యాది కొంచుకొని పట్టుకొచ్చిండు సీసా అక్కడ మర్చిపోతే. ఎంత మంచోడే అల్లుడు. బాబు ఆయన రాకముందు ఆయన కొట్టడానికి మస్తు ఎక్సర్సైజ్ చేసినావు కాదే బాబు. ఏ అల్లుడు దేవనాసంటోడు బిడ్డ, కొట్టద్దు, కొడితే పాపం దాకుతుంది. వర్షి చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. పోదాం పావే మన ఇంటికి మనం. పరిచి పోదాం పా అంటానవా? పొవుడెక్కడిది? పంచాయతీ పెట్టించి పెద్ద మనుషులు మెప్పించి పోవుడా పోకపోవడా వాళ్ళు ఏం నిర్ణయం చెప్తారో ఆ నిర్ణయం ప్రకారం అర్థం. రావే వర్షి అంటానవా? అయ్యో అత్త గట్లంటానేమైంది అత్త, పంపియరా ఇక్కడనే ఉంచుకుంటారా ఏంది? గిట్ల చేస్తాళ్ళు వర్షి. ఇగో ఎల్లుండి ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుందట కదా, పోదాం. అక్కడనే అన్ని తిందాం, మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, పార్కులు గీర్కులు అన్నీ ఉంటాయి, అటు పోడు మంచిగా పోదాం. అదే ఉద్దేశంగా నేను వచ్చినా. మరి నీ ఇష్టం, ఆలోచించుకో అత్త. ఇక పంచాయతీ అయితే పంచాయతీ, మరి ఏం చేస్తాం మీ ఇష్టం. ఎంత చెప్పినా ఇంటలేరు. ఏమైంది ఇక్కడనే ఉంటావా? రాత్రిపూట బస్సు వెళ్ళిపోతుంది, పోదాంపా. అయ్యో అక్కడికి ఎప్పుడు పోయినవే? పోదాంపా. ఇంక ఇట్లా తొందర నిర్ణయం తీసుకున్నావు. నువ్వు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అది ఇది తినుడు అంటేవి కదా, నువ్వు ఎప్పటప్పుడే వచ్చినా. అయ్యో బుజ్జి పంచాయతీ వెళ్తే పోదువే ఆగలే. అవ్వా పంచాయతీ వద్దు ఏమొద్దావా, ఎప్పుడు పంచాయతీ పెట్టినా పెద్ద మనుషులకి బొచ్చడు పైసలు అవుతాయి. ఈయన కొట్టినప్పుడు కూడా నాకు వీపులో అంత పెద్ద ఏం దెబ్బ తాకలేదవ్వా. ఇక్కడ ఉండబుద్దే వచ్చిన ఈయన సినిమా చూపెట్టినాక అది ఇది తినిపిస్తాడు కదా, అది తినిపించినాక ఓ 4 రోజులకు లొల్లి పెట్టుకొని మళ్ళీ అత్తగానే నువ్వేం రంది పెట్టుకోకు. ఏంది మాట్లాడుకుంటే ఇక్కడనే ఉంటావా? దా పోదాం. అత్త నా మళ్ళీ మళ్ళీ పెట్టుకుని అత్త అయింది అంటే నువ్వు ఇప్పించిటి అన్ని ఇప్పియాలి, అది ఇది అని ముక్కిరవద్దు మూతిరవద్దు, తినేటి అన్ని తినిపియాలి. ఉన్నది ఒకటే జన్మ, అన్ని తినాలి, సినిమాలు చూడాలి, షికార్లు ఎదురుగాలి అన్ని. సరేపా అత్తమా పోతాను బాయ్. మరి అరే ఇది ఎందుకు వచ్చింది, ఎందుకున్నది, ఎందుకు పోతుంది, మళ్ళీ వెళ్ళి పెట్టుకొని మళ్ళీ ఎందుకు వస్తానంటుంది. ఇది ఏందో ఏమో నాకైతే ఏం అర్థమవుతలేదు. నా బుర్ర వలిగిపోయేటట్టే ఉన్నది. ఇక అల్లుడు రాంగా ఇంకో కోటర్ తెత్తా అయిపోవు. పొట్టు కొడతా అల్లుని. నాకు ఒక్కటే ఇంకో కోటర్ తేవద్దా? ఇంకో కోటర్ తేవద్దా? పొట్టు కొడతా. ఏయ్ అద్దద్దు నువ్వు ఎగిరిన చాలు. నువ్వు నీ బిడ్డ ఓ రామా నువ్వేం తల్లుడతే ఎంత పొట్టు కొడతావో, ఏ పోలీసు స్టేషన్లకి తిరగవలసి వస్తుందో, ఏ బదనాం వస్తుందో నేను ఎడతానా. అయ్యో దేవుడా, అది ఉన్నట్టుండి రమ్మని ఆయన వేసుకొని సభ్యతాలు కూడా పోనేపోతుంది. పేయింది పోక మళ్ళా పోయి అక్కడ లొల్లి పెట్టుకొని మళ్ళీ వస్తాడు. ఇక్కడ ఉన్న 4 రోజులే ఇట్లా గోస పెట్టుకున్నదంటే మళ్ళీ లొల్లి పెట్టుకొని మళ్ళీ వస్తాడు. ఇది ఏం గోస? పొట్టు కొడతా. ఓ నువ్వంతకు బిడ్డింతకు కొడతా అని ఎగురుతివి. అల్లుడు వచ్చిన కొట్టి తినడం సపరేట్ సలవాడి సపరేట్ ఊకుంటివి. ఇక మీతోటి నేను ఏగలేను. నా తలకాయ పోతుంది, నా తలకాయ వలిగిపోయేంత నొప్పి లేస్తుంది. ఇక నా నుంచి కాదు మీతోటి. లేదు అల్లుని కొడతా. పొట్టు కొడతా. కొడతా. కొడతా అల్లుని.